అందరికీ నమస్కారం అండి. తెలుగు బుక్ రికార్డ్ సంస్థకి ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున మా బాబు అత్యంత పిన్న వయసులో సంగీతం, కర్ణాటక సంగీతం బేసిక్స్ పాడుతున్నది గ్రహించి వాడి రికార్డ్ చేసి వాడి టాలెంట్ని గుర్తించి ఇలా అభినందించినందుకు తల్లిదండ్రులుగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ రికార్డ్ మాకు ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటాం. కోనేటి అక్షజ్ కృషి మా అబ్బాయి అండి. వాళ్ళ మదర్ కర్ణాటిక్ మ్యూజిక్ టీచ్ చేస్తూ ఉంటే విని నేర్చుకునేవాడు. సరదాగా అలా పాడడం స్టార్ట్ చేశాక మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలిసింది. దానికి మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు గుర్తించి మా అబ్బాయికి అతి చిన్న వయసులో సంగీతంలో బేసిక్స్ పాడాడని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. కోనేటి అక్షజు చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చెప్పే సంగీత పాఠాలు కడుపులో ఉన్నప్పటి నుంచి విని ఏకసంతాగ్ర పాడటం, దాన్ని మీరు గుర్తించి మా బాబుకు అవార్డు ఇవ్వడం చాలా గర్విస్తున్నామండి. వాడికి వచ్చిన తొలి పురస్కారం చాలా ప్రత్యేకం. మా మనవడు అక్షజ్ కృషికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇచ్చిన ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అతి చిన్న వయసులో, వాడికి 14 నెలల వయసులోనే వాడికి ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి ఒక ఆరోహణ అవరోహణ కానీ మనం మలహరి రాగం, మాయామాళవగోళ రాగం పాడడం బేసిక్స్ నేర్చుకునే ఎవరన్నా 2-3 నెలలు పడుతుంది. మలహరి రాగం పిల్లారి గీతాల్లో మొదట నేర్చుకునే రాగం. అది విని ఆరోహణ అవరోహణ నేను నేర్పించకుండా నేను ఒకళ్ళకి చెప్తున్నది విని గ్రహించి వాడు పాడటం చాలా ఆశ్చర్యానికి గురయ్యాం ఆ రోజు అందరం కూడా. స్వరము, సాహిత్యము కానీ ప్రతిదీ కూడా ఒకసారి విని పాడగలుగుతున్నాడు. గురుముఖత నేర్చుకునే వయసు కూడా కాదు చెప్పాలి అని అంటే, విని నేర్చుకుంటున్నాడు. నిజంగా ఒక రకంగా వరమని అనుకోవచ్చు. ఈ రకంగా చూస్తే మా బాబు ఇలా నేర్చుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి టాలెంట్ని సంస్థలు గుర్తించాలి. ఇలాంటి సంస్థలు చాలా అరుదుగా ఉంటాయి. తెలుగు వాళ్ళ కోసం స్థాపించిన సంస్థ అది మాకు తారసపడడం, మాకు వాళ్ళు ఇలా బాబు టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయడం, ఈ పురస్కారం ఎంతో స్ఫూర్తినిస్తుంది. ముందు వాడు ఇంకాస్త అచీవ్ చేయడానికి తప్పకుండా ఈ అవార్డు వాడిని చాలా ప్రేరేపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్.